వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా 5వ జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే 4 జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ 5వ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిచి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే వైసీపీ ప్రకటించిన 4 జాబితాల్లో కలిపి 10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు జరిగాయి. మరికొన్ని జాబితాలు త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. సీఎంను కలిసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుల్లో సీటు కోల్పోయారు. అలాగే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిని కూడా తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా 5వ జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. మరి ఈ జాబితాలో ఎవరెవరిని తీసివేయబోతున్నారు, ఎవరిని కొత్తగా జాయిన్ చేస్తారు, ఆశావాహులు ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, గాయత్రి, వైసీపీ విడుదల వారీగా ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి లిస్టులని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 5వ లిస్టుకు సంబంధించినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎక్కువ మందిని ప్రకటించాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ, ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎక్కడైతే ఇప్పటి వరకు ప్రకటనలు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో వాటిపైన అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మార్పుల విషయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే సీట్ ఇవ్వాలనుకుంటున్నారో వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మధ్య కోఆర్డినేషన్ తీసుకొని రావడం ప్రయత్నం చేయడంతో పాటు ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే ఇప్పటికే 3 ఎంపీలు పార్టీకి దూరమైనటువంటి నేపథ్యంలో వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్టీకి రాజీనామా చేయడం, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగకుండా కూడా చర్యలు చేపట్టాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఇన్ఛార్జి మార్పు కనుక జరిగేటటువంటి అవకాశం ఉంటే అక్కడ ఉండేటటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గాని, ఎంపీని గాని అతను అసంతృప్తిగా ఉండకుండా రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామనే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వటమా, లేకపోతే వారికి వేరే ప్రాంతంలో ఏమన్నా అవకాశం ఉంటే అవకాశం కల్పించటమా, ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు చూస్తే 3 ఎంపీలు సంజయ్ గాని, బాలశౌరి గాని, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరావు ఈ 3 కూడా తీవ్ర అసంతృప్తి చెంది పార్టీని అయితే వీడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దిద్దుబాటు చర్యలపైనే వైసీపీ ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 5వ విడత లిస్టుకు సంబంధించినటువంటి విడుదల నేపథ్యంలో కూడా ఎటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చోటు చేసుకోకుండా కూడా ఎవరూ కూడా నిరాశకు గురవ్వకుండా కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్లాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, సాయి, మనం 4 జాబితాల్లో చూసాం. కొంతమంది కొత్త వారికి ఇవ్వడం, లేదంటే ఉన్న నియోజకవర్గాల్ని మార్చడం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కంపల్సరీగా 4 విడతలకు సంబంధించినటువంటి వాటిల్లో మార్పులు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల అసంతృప్తులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మచిలీపట్నానికి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ఎంపీ నుంచి బాలశౌరి తప్పుకోవడం పార్టీకి దూరమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద నానిని అక్కడ బరిలో దింపాలి అనే విధంగా కూడా కొంత వైసీపీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక పెద్ద నాని కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని బరిలో దింపాలనే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం నరసరావుపేటకు సంబంధించి నిన్న రాజీనామా నేపథ్యంలో రేపు 5వ విడతలో ఈ అంశాన్ని కూడా బీసీ నేతకి ఇవ్వాలి అనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీసీ నేతకి సంబంధించినటువంటి వేట కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ను కూడా నెల్లూరు నుంచి అక్కడికి పంపించాలనే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.
అదేవిధంగా ప్రస్తుతం విడుదల రజనీకి అయితే ప్రస్తుతం గుంటూరు వెస్ట్ కూడా ప్రకటించారు. ఒకవేళ కనుక మార్పు చేయాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ నుంచి కనుక షర్మిల కూడా బరిలోకి నిలవాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వెస్ట్ కు సంబంధించి రజనీని మార్చి ఒకవేళ కనుక నర్సాపేట ఎంపీగా బీసీ స్థానంలో దింపితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్లలో కూడా కొన్ని మార్పులు చేయాలనే విధంగా కూడా ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈస్ట్ కు సంబంధించి దేవినేని అవినాష్ కు సంబంధించినటువంటి మార్పు కూడా చేయాలి అనే విధంగా కూడా కొంత ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయి కంపల్సరీగా బరిలో ఉంటారనే వాళ్ళని కూడా కొంత మార్పులు అయితే ఈ 5వ దాంట్లో చేసే అవకాశాలు ఉన్నట్లయితే కొంత ప్రచారం జరుగుతుంది, చూడాలి. ఎందుకంటే అనేక మంది సీనియర్ నేతలు కూడా ఇటు పార్టీని వీడి వేరే పార్టీల వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అడ్జస్ట్మెంట్లు చేయాలి అనే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బొత్సాకు సంబంధించినటువంటి అంశంలో బొత్సాని కూడా ఎంపీగా పంపించాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ వైఫ్ కూడా ఎంపీకి సంబంధించినటువంటి ఇచ్చిన నేపథ్యంలో మరి ఆయన్ని ఎంపీకి పంపిస్తే బాగుంటుందా లేకపోతే ఎమ్మెల్యేగానే రిప్లేస్ చేయాలని దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు గాజువాక సీటుకు సంబంధించి ఇప్పటికే ప్రకటనలు విడుదలైనప్పటికీ కూడా అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గతంలో తిప్పిరెడ్డి ఆయన కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బొత్స వర్గం నుంచి కూడా ఆయన సీఎంఓ కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా కొంత మార్పు చేయాలా అనే విధంగా కూడా చర్యలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మంగళగిరికి సంబంధించి నిన్న విజయసాయి రెడ్డి కూడా పర్యటన చేయడం ఇవన్నీ చూస్తే ఈసారి 5వ విడతలో కూడా గతంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పరిశీలించే అవకాశాలు ఉంటాయా అనే విధంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్ సాయి, థ్యాంక్ యూ.